ఈ రోజుల్లో ఒకే ఇంట్లో నలుగురుంటేనే రోజుకో గొడవ, వెంటనే వేరే కాపురం పెట్టేయాల్సిందే. అలాంటిది ఒకే ఇంట్లో ఏకంగా 83 మంది కలిసి ఉంటున్నారు. అది కూడా 6 తరాలుగా కలిసి ఉంటున్నారంటే నమ్ముతారా? అవును, ఇప్పటికీ అలాంటి ఒక అద్భుతమైన ఉమ్మడి కుటుంబం ఉంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం దగ్గరలోని ఓ చిన్న గ్రామంలో. ఆ గ్రామంలోకి వెళ్ళగానే కనిపించే పెద్ద ఇళ్ళన్నీ కూడా ఈ ఫ్యామిలీకి చెందినవే. ఈ 83 మంది కుటుంబ సభ్యులకు రోజు వీళ్ళ ఇంట్లో వంట చేయాలంటే అదేదో ఫంక్షన్ లానే ఉంటుంది. మరి రోజు ఏకంగా 50 కిలోల బియ్యం వండుతారట. టిఫిన్ చేయాలంటే ఏకంగా 15 కిలోల పిండి కావాలి. సండే నాన్ వెజ్ అయితే ఒక పొట్టేలు లేదా 10 కిలోస్ చికెన్ వండాల్సిందేనట. అయితే ఇంతమందికి కూడా ఈ రోజుల్లో వంట ఎలా చేస్తారో తెలుసా? కట్టెల పొయ్యి మీదనంట. అంతేకాకుండా వీళ్ళు ఏ పచ్చళ్ళు చేసుకున్నా సరే రోకళ్లతోనే నూరుకుంటారట. మరి ఈ రోజుల్లో కూడా ఇలా చేస్తున్నారంటే గ్రేటే కదా. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంత పెద్ద కుటుంబాన్ని ఎలా పోషిస్తున్నారు, అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారని. రోజు మార్నింగ్ కుటుంబ పెద్దలు హనుమంతరాయుడు, ముత్యాలప్ప కూర్చుని ఎవరి పనులు వాళ్ళకి అప్పగిస్తారు. సేమ్ ఆడవాళ్ళు కూడా ఆ విధంగానే వాళ్ళ పనులను వాళ్ళు చూసుకుంటారు. కొందరు వ్యవసాయం చూసుకుంటే మరికొందరు మార్కెట్ పనులు, ఇంకొందరు పశువుల బాధ్యతలు చూసుకుంటారు. ఒకప్పుడు పూట గడవడమే కష్టమైన ఈ కుటుంబానికి అందరూ కలిసి ఉండడంతో ఏకంగా 120 ఎకరాల వ్యవసాయ భూమి, 4 ట్రావెల్స్ బస్సులకు ఓనర్లు అయ్యారు. చివరకు గొడవలు రాకూడదని ఇంట్లోని 9 మంది అబ్బాయిలకు ఒకే రోజు ఒకే ముహూర్తంలో పెళ్లిళ్లు చేశారు. ఈ రోజుల్లో అన్నదమ్ముళ్ళు, అత్త కోడళ్ళు చిన్న చిన్న విషయాలకే ఈగోలకు పోయి మరి గొడవలు పెట్టుకుని విడిపోతున్నారు. అలాంటిది ఏకంగా 83 మంది కుటుంబ సభ్యులున్న ఆ ఇంట్లో 6 అత్తలు, 14 మంది కోడళ్ళు ఉన్న వాళ్ళందరూ కలిసి నవ్వుతూ బతుకుతూ ఉన్నారు. కలిసి ఉంటే కలదు సుఖం అని పుస్తకాల్లో చదువుకోవడమే తప్ప ఎవరు పాటించట్లేదు. కానీ యూనిటీగా ఉంటే పేదరికం నుంచి 100 ఎకరాల ఆస్తులు ఎలా సంపాదించవచ్చో ఈ కుటుంబం ప్రూవ్ చేసింది. మరి ఈ ఉమ్మడి కుటుంబాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? ఈ రోజుల్లో ఇలా ఉమ్మడి కుటుంబంలో బతకడం సాధ్యమే అనిపిస్తుందా? మీరు ఉండగలుగుతారా? వెంటనే కామెంట్ చేసేయండి.